హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. తను మా అత్తమ్మ. హాయ్ చెప్పు. మా అత్తమ్మ వచ్చారు మా ఇంటికి. ఈరోజు నేను మా అత్తమ్మ ఒక స్పెషల్ వంట చేసి చూపిస్తుందండి. అంటే కరీంనగర్ మా అత్తగారిది. కరీంనగర్ దగ్గర హైదరాబాద్లో ఉంది కదండి, దాని దగ్గర దుద్దలపల్లి అని మా అత్తగారు ఊరు. మాది హన్మకొండ, వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లా. వంటలల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. వంట పాత్ర పిలిచే విధానం, కొన్ని ఆచార వ్యవహారాన్ని తేడా ఉన్నాయి. అయితే నేను మా అత్తగారింటికి వెళ్ళంగానే కొత్తలో నాకు ఒక వంటకం, ఒక అంచుకు పెట్టుకోవడానికి అన్నంలో ఒక వస్తువు వేశారు, ఒక పదార్థం వేశారు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఏంటంటే అదేంటి అత్తమ్మ? నువ్వుల పొడి మిరపకాయలంట. అంచు పెట్టుకోవడానికి చాలా టేస్ట్ అనిపించింది నాకు. అది చాలా సింపుల్. అత్తమ్మ చేసాక నేను ట్రై చేసినా కానీ నాకు రాలేదు. కాకపోతే ఈరోజు అత్తమ్మ వచ్చింది కాబట్టి చేసి మీకు చూపిస్తా. మీరు కూడా చూడండి, మీరు కూడా చేసుకోండి. మెంతి పొడి, నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి ఇవి మిక్స్ చేసి మిరపకాయలు జీరి అలా నింపి గోలియాలి నూనె పోసి. అది ఎట్లనో ఇప్పుడు చూద్దాం మనం. ఇంగ్రీడియంట్స్ చూడండి ఫ్రెండ్స్. పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇక్కడ ఎంత తాజాగా ఉన్నాయో ఇట్లాంటి తాజావి తీసుకోండి. మీరు బాగా కారం ఉన్నాయొద్దు, నార్మల్గా ఉన్నాయి తీసుకోండి. వీటిలోకి అత్తమ్మ చెప్పినట్టు ఈ పావు కేజీకి ఇగో ఈ మాత్రం నువ్వులండి, అందాదనే అత్తమ్మ చెప్పేది. తర్వాత మెంతులు, జీలకర్ర, ఉప్పు. అత్తమ్మ ఏం చేసింది, ముందే మెంతులును జీలకర్ర వేయించి ఈ విధంగా ఉప్పు కలుపుకొని, మెంతులు జీలకర్ర వేయించిన పొడి ఇదండి. దీంట్లో ఉప్పు కలుపుకున్నది ముందే, అన్నీ రెడీ చేసుకొని ఉప్పు కలిపి పెట్టింది. ఇప్పుడు ఏం లేదు, మనము నువ్వులు వేయించుకుందాం. ఇప్పుడు వేయించుకొని నువ్వులు కూడా ఈ పొడిలో కలుపుకొని ఏ విధంగా చేస్తావో చూద్దాం. అత్తమ్మ పిన్నిస్తూని నిలువుగా చీల్స్తుందండి మిరపకాయలని. గింజలు తీయద్దా అత్తమ్మ? తీయాలనా? అన్నీ చీరినాక తీస్తావా? పావు కిలో మిర్చి గింజలు ఈ విధంగా చీరుతుందండి పిన్నిస్తోటి. షార్ప్ చాకున్నా కూడా మనం ఈ విధంగా షార్ప్గా చీరుకోవచ్చు. అన్నీ ఒక్కసారి గీరిన తర్వాత గింజలు ఒక్కసారి తీసి పెట్టుకుంటా అంటుంది. నువ్వులు ముందు ప్యాన్లో వేసుకొని దూరగా వేయించుకోవాలంట. మంచిగా గోరు వేయించుకొని పొడి చేసుకొని అన్నీ మిక్స్ చేసి మిరపకాయలు జీరి అందులో నింపుకొని నూనె పోసి మంచిగా పండ్లు గోలించుకోవాలి. పప్పుచారులో తినచ్చా ఇది అంచుకు పెట్టుకొని? అన్నిట్లో తినచ్చు. పప్పుచారులో తినచ్చు, వట్టిగా కూడా అన్నంలో కప్పుకొని తినచ్చు. నీకు ఎవరు నేర్పిర్రు ఇది? నేనే నేర్చుకున్నా ఒక ఎంగేవులో. మీ అత్తమ్మ చేసేదా? మా అత్తమ్మ చేసేది ఎవరో దోస్తులు చేస్తే చేయంగా చూసి ఎట్లా ఇట్లా చేసి మంచుకుంటే అని నేను వచ్చి చేసుకుని చూస్తే మంచుకున్నాయి ఇది చేసుకుంటాను అంతే. మామయ్యకి నచ్చేదా ఇది? తినేది చల్ల పోసుకొని తొక్కునేది. వట్టిగానే తింటాము అన్నంలో మేము ఎక్కువ. కూర లేకుండా ఏం లేదు. మరీ బాగా వేగొద్దటనండి, అంత కొంచెం స్మెల్ లాగా వస్తుంది. కొంచెం వెచ్చబడ్డట్టు అయితే సరిపోతుంది. మరి ఎర్రగా దూరగా బాగా దూరగా గోలించుకోవాల్సిన అవసరం లేదంటుంది. మంచిగా గిరిచే ఉంటాయి, తెల్లగా ఉంటాయి మిరపకాయలు. ఇక బాగా నల్లగా ఉంటే అంత నల్లగా అవుతాయి. మళ్ళీ గోలింక మిరపకాయలు నల్లగా అవుతాయి. అంటే తెల్లగా ఉంటేనే కొంచెం వెచ్చగా అయ్యి తెల్లగా ఉంటేనే మిరపకాయ బాగుంటుంది చూడ్డానికి. బంద్ చేసినావా ఇప్పుడు స్టవ్? బంద్ చేసినా. ఉడికే చిట్చిట్టు ఆ సెగకే కొంచెం వేడెక్కుతాయి. ఇక చల్లారినాక ఇక పొడి వేసుకొని మెంతి పొడి, ఉప్పు అన్నీ కలుపుకోవాలి. ఇక మొత్తం కలుపుకోవాలి, మిక్స్ చేసి అవి కొంచెం తుడుపుకుంటా అలా నింపాలి. విత్తనాలు తీసేసి మిరపకాయలు నింపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత పొడి చేసుకొని చూద్దాం ఏం చేద్దాం.
ఇప్పుడు మనం నువ్వులు కొంచెం చల్లారినాయి, మనం మిక్సీ పట్టుకుందామండి. అయిందండి, మెత్తటి పౌడర్ అయింది మిక్సీలో. దీన్ని ఇప్పుడు మనం మెంతిపిండి, జీలకర్ర, ఉప్పులో కలుపుదాం. నువ్వుల పొడి చేసిన ఇలా పోస్తున్నాను. నువ్వుల పొడి బాగా మెత్తగా కావాలన్నా, రుచికేనే. ఇది మెంతి పొడి, ఉప్పు కలిపిందే. మెంతి పొడి, ఉప్పు, జీలకర్ర మెంతులు, ఉప్పు పొడి. ఇప్పుడు నింపుతుందండి అత్తమ్మ. ఈ నువ్వుల పిండి అంతా కలిపిందంతా కూడా ఇందులో మిరపకాయలు, గింజలు తీసిన మిరపకాయలలో నింపుతుంది. నూనె బాగానే పడుతుంది కావచ్చు కదా. బాగాలేదు, మామూలుగా ఉంటాయి. మూడు పావుల నూనె పోసినవా? అందాదా చూడండి ఎంత పోసిందో. ఆయిల్ ఉండడం వల్ల, మిరపకాయతో గోలిన తర్వాత ఆయిల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అన్నంలో కలుపుకున్నా కూడా ఉట్టి అన్నంలో కలుపుకొని అయినా మనం ఆయిల్తో పాటు తినొచ్చు అనమాట. దీంతో అన్నగా తినడు, ఏం శాఖం లేకున్నా. శాఖం అంటే కూర అండి, కూర లేకున్నా ఏం కాదు, అన్నంతోనే మనం కలుపుకొని తినొచ్చు, ఇమ్మీడియట్గా అవసరం అయితే అని చెప్తున్నది. నిల్వ ఎన్ని రోజులు ఉంటాయి అత్తమ్మ ఇవి? నెల ఉంటాయి. నెల రోజులు నిల్వ ఉంటాయంట. మంచిగా మూత పెట్టుకొని అట్లా పెట్టుకొని అంటే మస్తు ఉంటుంది. అలా ఉప్పుదేనా, మెత్తిపడే ఉప్పు, అందులో ఏమున్నది, నీళ్ళ పదని అంటది కదా. నీళ్ళ పదని అంటే తిన కొంచెం ఖరాబ్ అవుతాయి. నీళ్ళు తాకకపోతే ఫంగస్ గోలిచ్చి మళ్ళీ దానిలో స్టీల్ దానిలో పెట్టుకుంటే అయిపోయి, సీసన్లో స్టీల్ దానిలోనైనా వేసుకున్నప్పుడు ఒక మిరపకాయ వేసుకుంటే చాలు. తినేటోళ్ళు 2 వేసుకుంటారు. ఇక ఏం జీలకర్ర గిట్ల ఏం వేసుడు లేదు. ఇక లేదు, మాడిపోతాయి. ఇది గోలే వరకు అది మాడిపోతాయి. చిన్నగా పెడతావా స్టవ్? అది నూనె కాదన్న, నూనె మంచిగా కాలినాక ఎత్తి ఇక సన్నగా పెట్టుకుంటే, సిమ్లో పెట్టుకుంటే ఉండాలి, మంచిగా వేగుతాయి అవి. ఆ నువ్వు పిండి అటు ఇటు వచ్చినా కానీ ఆ మిరపకాయ పండ్లు కోలాలి. పండ్లు అంటే బాగా దూరగా వేగాలన్నమాట. మనం పచ్చడి నూరుకుంటే కొలుచుకుంటాం చూడు, టమాటా పచ్చడి అట్లా బాగుంటుంది. ఎప్పుడైనా కూర లేకుంటే 10 గంటలు కోలించుకుంటే వారం రోజులకు అవుతాయి. కానట్టుందా నూనె? టెస్ట్ అండి, ఆయిల్ కాగుతుందో లేదా అని. మన కన్నయ్య ఇక్కడ ఏం తింటున్నామో అని వానికి ఆరాటం అవుతున్నది. నేను వస్తాను వాడు అరుస్తున్నాడు. తినట్లేదు నాన్న, ఇక్కడ ఏం తినట్లే. అన్నీ ఒక్కసారి వేస్తున్నదండి, మిర్చి బజ్జీలాగా కాకుండా ఒక్కసారి అన్నీ వేస్తుంది. ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. మూత పెట్టాలి నా అత్తమ్మ. అత్తమ్మ అనేది ఏంటంటే, మనము మూత పెట్టామనుకోండి, ఆవిరంతా కూడా మూతకొచ్చి వాటర్ కంటెంట్ అంతా ఆవిరి రూపంలో ఉన్నదంతా నీళ్ళలాగా మారి అది వాటరు వేపర్ అనేది ఇందులో పడిపోతుంది. వేపర్ చల్లబడి వాటర్ రూపంలో, లిక్విడ్ రూపంలో పడుతుంది. కాబట్టి మిరపకాయలు నిల్వ ఉండాలనుకుంటున్నాం కాబట్టి మూత పెట్టకుండా మనము వేయించుకోవాలని చెప్తుంది. నువ్వు ఆగరా బాబు, ఏం తినట్లేదు నాన్న, మేమేం తినట్లే. నానమ్మ కర్రీ చేస్తుంది, తినట్లే బేటా. తింటే నీకు పెట్టమా? నానమ్మ కర్రీ చేస్తుంది.
సరే సిట్. జాగ్రత్తగా పిండి బయటికి రాకుండా అది కలుపుతుంది. పిండి వచ్చినా దీంతో చిన్నగా పెట్టినావా అత్తమ్మ? ఇక స్టవ్ సిమ్లో పెట్టుకున్నదండి. ఇప్పుడు ఇది ఇట్లా గట్టి ఉండాలి. ఇట్లా బాగా వేగిన తర్వాత చిన్నగా పెట్టింది. గట్టి ఉండాలి. ఇంకా వేగాలనా? ఇంకా కొంచెం వేస్తే బాగుంటుంది. ఇందది నూనె అది కూడా చెంచా పెట్టి వేసుకోవాలి. మరి నూనె ఇంకా కొంచెం అంత ఇట్లా ఉన్నది కదా, సీసాలు పెట్టుకొని చెంచుకొని వేసుకోవాలి. తినేటప్పుడు కలుపుకోవాలి, నూనె కలుపుకోవాలి. తప్పకుంటే అది వేసుకుంటే మంచిగా ఉంటుంది. వట్టి వేస్తూ చేయకుండా కలుపుకోవాలి. రెడీ అయిందా అత్తమ్మ? ఇంతే ఒక 10 నిమిషాలు టైం పట్టింది అంతే కదా గోలడానికి? మంట తక్కువ పెట్టుకుంటే మంచిగా పళ్ళు ఉంటుంది. ఇక బాగా పెడితే అంతా మాడిపోతుంది. ఇక మన గోలిచ్చిన మిరపకాయలు రెడీ అయినాయండి. గోధుమ కలర్లో రెడీ అయినాయండి. ఇవి అన్నం తినేటప్పుడు ఎట్లున్నదో టేస్ట్ చూసి చెప్తాం మీకు. ఎంత బాగుంది చూడండి కలర్. తోటకూర మిరపకాయ అంతా కలుపుకున్నది ఫస్ట్ అత్తమ్మ. మొదటి బుక్క ఉట్టి మిరపకాయతోనే తింటుంది. ఎట్లుంది? మంచిగా ఉన్నదా? ఇది నా పాటు. నువ్వు తినేది కాదు బేట, ఇది బ్రౌన్ రైస్ మన గార్డెన్లో ఉందే తోటకూర మిర్చి పెట్టుకున్నా.